ఛాలెంజెస్ పోస్టెడ్ బై ద మొబైల్ డివైసెస్కి వచ్చే సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు మనం మొబైల్ టెక్నాలజీ బాగా పెరిగిన కొద్దీ న్యూమరస్ సెక్యూరిటీ ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనం ఇలా ప్రొఫెషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక అలాంటి కొన్ని సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ వచ్చి డేటా బ్రీచెస్. మన ఫోన్లోనే అంత సెన్సిటివ్ డేటా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, నా పాన్ కార్డు, ఫొటోస్ అన్నీ ఇళ్ళనే ఉన్నాయి. సో ఎవరైనా అన్ఆథరైజ్డ్గా నా మొబైల్లో ఉన్న సెన్సిటివ్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మొబైల్ డివైసెస్ ఆఫ్టన్ స్టోర్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ మన మొబైల్ డివైసెస్ చాలా వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ కార్పొరేట్ డేటా కానీ, నా ఆఫీస్కి సంబంధించిన డేటా, నా జాబ్కి, నా రెజ్యూమ్ అన్ని డేటా అంటే ఇలానే ఉంటుంది. సో ఎప్పుడైనా నా లాస్ట్ ఆర్ స్టోలెన్ డివైస్, ఏదైనా నా డివైస్ అనేది స్టోల్ అయింది, లేకపోతే ఎక్కడ మర్చిపోయినా పోయింది అన్నప్పుడు దీనివల్ల ఏమైపోతుందంటే డేటా బ్రీచెస్ ఛాన్సెస్కి రైజ్ అవుతాయి. ఇట్ కెన్ లీడ్ టు డేటా బ్రీచెస్. ప్రాపర్ సెక్యూరిటీ సెక్యూరిటీ మెజర్స్ లేకపోతే, నా డేటా అనేది లేకపోతే సెక్యూరిటీ మెజర్స్ నేను తీసుకోకపోతే ఇంకేమైనా డేటా అంటే డేటా బ్రీచెస్కి లీడ్ అవుతుంది అనమాట. అర్థమైందా? డేటా బ్రీచెస్కి నథింగ్ బట్ అన్ఆథరైజ్డ్గా నా మొబైల్లో ఉన్న సెన్సిటివ్ డేటాని యాక్సెస్ చేయడం. ఒక్కోసారి నా ఫోన్ అనేది పోయినా, ఎవరైనా దొంగతనం చేసినా అప్పుడు నా లోపల ఉన్న సెన్సిటివ్ డేటా అంటే ఎవరో ఒకరు యాక్సెస్ చేస్తారు అన్ఆథరైజ్డ్గా. ఒకవేళ సెక్యూరిటీ మెజర్స్ పెట్టకపోతే నా సెన్సిటివ్ డేటాకి, అదనమాట డేటా బ్రీచెస్. తర్వాత ఫిషింగ్ అటాక్స్. అటెంప్ట్స్ టు ఎ డివైస్ యూజర్స్ ఇంటూ రివీలింగ్ మన సెన్సిటివ్ డేటాని మన దగ్గర నుంచి లేపేయడానికి చేసే వన్ ఆఫ్ ద అటాక్, ఫిషింగ్ అటాక్. ఈ ట్రూ ఫ్రాడియల్ కమ్యూనికేషన్ ఎట్లా అంటే, ఇంకా మొబైల్ ఉందో ఆ మొబైల్ ఫిషింగ్కి ఇంకా చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే మొబైల్ స్క్రీన్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. దీనివల్ల ఆడ ఏమైనా మెసేజ్ పెట్టినా, ఈమెయిల్ పెట్టినా, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా అనుకోకుండా ఏదైనా లింక్ కొట్టినాం అనుకో, నువ్వు ఏదైనా ట్యాప్ చేసినావు కదా, ఆటోమేటిక్ మన సెన్సిటివ్ డేటా అంటే అన్ఆథరైజ్డ్గా వాడికి వెళ్ళిపోతుంది. అందుకే మొబైల్ డివైసెస్ ఇంకా సింపుల్గా ఉంటుంది ఫిషింగ్కి, చిన్న స్క్రీన్లు కాబట్టి. ఇంకా అన్యూజ్డ్ వైఫై నెట్వర్క్స్. వైఫై వాడడం కూడా మన సెన్సిటివ్ డేటాని లేపేయచ్చు. ఎట్లా అంటే దిస్ అసోసియేట్ విత్ ద కనెక్టింగ్ టు పబ్లిక్ ఆర్ అన్సెక్యూర్డ్ వైఫై. నేను ఎప్పుడైనా పబ్లిక్ నెట్వర్క్స్ కనెక్ట్ చేసినాను, నేను నా వైఫై పబ్లిక్ వైఫైని, లేకపోతే అన్సెక్యూర్డ్ నెట్వర్క్స్ నేను నా ఫోన్ని కనెక్ట్ చేసినానుకో, అప్పుడు ఏం చేస్తుంది, ఆ పబ్లిక్ వైఫై నెట్వర్క్ వాడి ఎట్లా పబ్లిక్ వైఫైలో సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. సో ఈ అటాక్స్కి ఇంకా సింపుల్గా అయిపోతుంది సైబర్ అటాకర్స్కి. ఏంటంటే పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయినా కదా, అక్కడ నుంచి సింపుల్గా మన మొబైల్ని అన్ఆథరైజ్ యాక్సెస్ చేసి మన సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ డేటాని అంటే దే విల్ టేక్ ఇట్. అట్లా అనమాట. అర్థమైనా 3 రకాలు. ఒకటి ఫిషింగ్ అటాక్, అట్లనే మెయిల్స్ ఆర్ మెసేజెస్ పంపించాలి, ఇంకోటితో పోవడం, ఇంకోటి పబ్లిక్ నెట్వర్క్ అట్లా అన్సెక్యూర్డ్ వైఫై నెట్వర్క్స్, ఇంకోటి డేటా బ్రీచెస్. ఎప్పుడైనా ఫోన్ పోయినప్పుడు కరెక్ట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకుపోతే ఆ డేటా అంతా అన్ఆథరైజ్గా వేరే ఉంటేనే యాక్సెస్ చేయబడుతుంది. ఇట్లాంటి సెక్యూరిటీ ఛాలెంజెస్ వస్తాయి మనం మొబైల్ డివైజెస్లో.